పసిఫిక్ మహాసముద్రంలో ఒకేసారి 2 భయంకరమైన తుఫాన్లు దూసుకురావడంతో జపాన్ ఇప్పుడు వణికిపోతోంది. మెక్కాలా, హిగోస్ అనే 2 ఉష్ణమండల ఉగ్ర తుఫాన్ల కారణంగా జపాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు, భీకరమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఘోర వాతావరణ పరిస్థితుల వల్ల కనీసం 120 దేశీయ విమాన సర్వీసులు ఒక్కసారిగా రద్దయ్యాయి. దాంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 2 రోజుల పాటు వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న అంతర్జాతీయ వాతావరణ శాఖ హెచ్చరికలతో జపాన్ విమానయాన సంస్థలు, రక్షణ విభాగాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. జపాన్కు చెందిన అతిపెద్ద రవాణా సంస్థలైన జపాన్ ఎయిర్లైన్స్, ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ దక్షిణ ప్రాంతాలకు వెళ్లే విమానాలన్నింటినీ నిలిపివేశాయి. గంటకు ఏకంగా 108 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న సుడిగాలులు, ఎడతెరిపి లేని వర్షాల వల్ల రన్వేలపై విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయితే ఈ తుఫాను ప్రభావం కేవలం వాణిజ్య విమానాలకే పరిమితం కాలేదు. అమెరికాతో కలిసి జపాన్ నిర్వహించాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలలో భాగంగా మియాకో ద్వీపానికి బయలుదేరాల్సిన V-22 ఓస్ప్రే సైనిక రవాణా విమానం ప్రతిష్టాత్మక తొలి ప్రయాణాన్ని కూడా జపాన్ రక్షణ శాఖ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ జంట తుఫాన్ల వల్ల వాతావరణ రంగంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన ఫుజివారా ఎఫెక్ట్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 భిన్న తుఫానులు ఒకదానికొకటి చాలా దగ్గరగా వచ్చినప్పుడు అవి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ పరస్పరం ప్రభావితం చేసుకుంటూ కలిసి ప్రయాణిస్తాయి. దీనివల్ల ఆ తుఫాన్ల ఖచ్చితమైన దిశను, వేగాన్ని, తీవ్రతను అంచనా వేయటం శాస్త్రవేత్తలకు సైతం అత్యంత కష్టతరంగా మారుతోంది. తైవాన్లో ఇప్పటికే 2 ప్రాణాలను బలి తీసుకుని 88 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసిన మెక్కాన్ తుఫాను కాస్త బలహీనపడింది. కానీ ఈ అరుదైన వాతావరణ ప్రక్రియ వల్ల జపాన్లోని ఒసాకా, నాగోయా, రాజధాని టోక్యో వంటి ప్రధాన నగరాలకు ఊహించని ముప్పు పొంచి ఉంది. తుఫానుల ధాటికి జపాన్లోని నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న తీర ప్రాంతాలు, పర్వత ప్రాంతాల నుండి దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కాగోషిమా ప్రాంతంలో ఇప్పటికే 10ల సంఖ్యలో నివాస భవనాలు, రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. సాకాతో పాటు చారిత్రాత్మక క్యోటో నగరాల్లోని ప్రజలు కూడా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని, తుఫాను తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జపాన్ విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.